అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే. కార్తిక్ గారు, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో సోదాలు చేసింది. 20 చోట్ల సోదాలు జరిగినాయి ఈ ప్రాంతాల్లో. ఒక్కొక్క కొత్త విషయం బయటకు వస్తూ ఉంది ఈ మద్యం కుంభకోణంలో. ఈ ఈడీ ఎంటర్ అవటాన్ని ఏ విధంగా చూస్తారు? కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకుందంట. మరి ఇంతే వేగంగా ఈడీ ముందుకు పోతే ఏంటి సిచ్యువేషన్? ప్రధానంగా ఒక 3 అంశాల మీద ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. 1, విదేశాలకు డబ్బును ఎలా తరలించారు. 2, బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చారు. 3, సెల్ కంపెనీలు వాటి లావాదేవీలు. ఈ 3 అంశాల మీద చాలా ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ 3 అంశాలను కనుక ఈడీ సరిగా కనిపెట్టగలిగితే, ప్రాపర్గా ఎంక్వైరీ చేయగలిగితే, వాస్తవాలను వెలికి తీయగలిగితే అంతిమ లబ్ధిదారి పాత్ర తెలిసిపోతుంది. బిగ్ బాస్ బయటకు వస్తారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయింది, నేరారోపణలు ఎదుర్కొంటుంది, విచారణలు ఫేస్ చేస్తున్నంతా కూడా ఒక చిన్న చేపలని చెప్పాలి షర్మిలా భాషలో చెప్పినప్పుడు. ఎందుకు ఇప్పటి వరకు కేసు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు ఫ్రంట్ పేజ్లో ఉండేటువంటి వైసీపీ నాయకులు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉండేటువంటి బ్యాక్ ఎండ్ టీం ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి, బాలాజీ గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటర్గా పనిచేసిన వ్యక్తి. ఈ 5గురు అరెస్ట్ అయి ఉన్నారు. వీళ్ళలో 4గురికి బెయిల్ వచ్చింది. తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి పాత్రధారి రాజు కసిరెడ్డి. నిజానికి అతని పాత్ర ఎంత అనేటువంటి ప్రధానమైన నిందితుడు A1 అతను యాక్చువల్గా. కానీ అతను ఖచ్చితంగా ఒక బినామీగా ఉండే అవకాశం తప్ప అతను ఫ్రంట్ రన్గా కుంభకోణం మొత్తాన్ని నడిపించేటువంటి అవకాశం లేదు. టీం లీడర్ అతను కాలేడు కూడా. తర్వాత ఇప్పుడు కొత్తగా వైఎస్ అనిల్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కొడుకు వైఎస్ జార్జి రెడ్డి గారి కొడుకు పేరు బయటకు కీలకంగా వచ్చింది. నిన్న ఈడీ జరిపిన సోదాల్లో అతని కంపెనీలు ఎక్కువ ఉన్నాయి. అతను సంబంధించిన కంపెనీలు హైదరాబాద్లో అతను కొన్ని కంపెనీలు, బెంగళూరులో అతను కొన్ని కంపెనీలు, ఈవెన్ దో ఢిల్లీలో అతను కొన్నటువంటి ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. అవును, చాలా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటి. త్వరలో ఈడీ చేత వైఎస్ అనిల్ రెడ్డి అరెస్ట్ జరగబోతుంది అనేటువంటిది. ఇప్పుడు ఎవరైతే బెయిల్ వచ్చిందో బెయిల్ వచ్చిన వాళ్ళని కూడా ఈడీ అరెస్ట్ చేయబోతుంది అనేటువంటి సమాచారం కూడా బయటికి లీక్ అవుతుంది. అంటే ఎవరైతే ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, బాలాజీ గోవిందప్పకి, దిలీప్ ఎవరైతే రాజు కసిరెడ్డి పిఏ ఉన్నారో అతను వాళ్ళ 4గురికి బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళ 4గురిని కూడా మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 4గురు కాక వైఎస్ అనిల్ రెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ అనిల్ రెడ్డి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక 2 కంపెనీలకి భారతి గారు కూడా 2020 వరకు డైరెక్టర్గా ఉన్నారు. ఎస్. అంటే ఈ అనిల్ రెడ్డిని ప్రధానంగా ఈడీ అనుమానిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ. ఇతను ఆఫ్రికా ఖండంలో పెట్టుబడి పెట్టాడట. ఇతను కంపెనీలు ఉన్నాయంట. ఆఫ్రికా ఖండంలో పెట్టిన పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి. బినామీగా అనిల్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈడీ అనుమానిస్తున్నది. వన్స్ అనిల్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి రంగం సిద్ధమైంది అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారి ముందు అరెస్ట్ చేయకపోయేది అనిల్ రెడ్డి. అతను బినామీగా మీరు అన్నట్టు 2020 వరకు కూడా వైఎస్ భారతి గారు దాంట్లో డైరెక్టర్గా ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత అతని కంపెనీలో బినామీగా ఉంటే విషయాలు బయటకు వస్తాయనే కారణం చేత మొత్తానికి భారతి గారు డైరెక్టర్గా తప్పుకొని మొత్తం అనిల్ రెడ్డి చేతులను పెట్టి ఆయన బ్యాక్ ఎండ్లో వీళ్ళు నడిపించారు అనేటువంటిది. ఓకే, ఇప్పుడు సెల్ కంపెనీలు ఏర్పాటు నుంచి డబ్బులు బ్లాక్ని వైట్ చేయటం, ఆ వైట్ మనీని విదేశాలకు తరలించడం, ఇవన్నీ కూడా సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళిద్దరు కన్సల్లో జరిగినాయని. సునీల్ రెడ్డి కూడా ఐడియా ఉందిగా నీకు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చెంచల్గూడ జైల్లో గడిపినటువంటి వ్యక్తి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మోసపడ్డ 20 సిబిఐ ఈడీ కేసుల్లో ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి కూడా నిందితుడు. ఎంఆర్ ప్రాపర్టీస్ నుంచి దాదాపు 215 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాడు సెల్ కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా. సెల్ కంపెనీ ఏర్పాటు చేయడంలో సునీల్ రెడ్డి సిద్ధహస్తుడు, కథ నడిపించడంలో అనిల్ రెడ్డి సిద్ధహస్తుడు, మనీ వసూలు చేయడంలో రాజు కసిరెడ్డి సిద్ధహస్తుడు. ఆ మనీని తమ దగ్గరికి ఎలా తెప్పించుకోవాలనేది మొత్తం చూసింది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఏంటంటే ఆడిటర్ కదా, బ్లాక్ని వైట్ ఎలా మార్చాలనేటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ఒక పెద్ద మనిషి. సో ఎవరి పాత్ర వాళ్ళకుంది. ఎవరి పొలిటికల్గా ఇది రాజకీయంగా ఎలక్షన్ టైంలో ఏ నియోజకవర్గంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో మొత్తం చూసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో
ఎవరి పాత్ర వాళ్ళని తేల్చబడతా ఉంది. కానీ అంతిమ లబ్ధిదారు పాత్ర తీర్చబడినప్పుడే అసలు కథ మొదలైనట్టు. వాస్తవానికి అందరికీ తెలుసు, ఆనాటి క్యాబినెట్ బాసు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పార్టీకి అధినేత మొత్తం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన కనుసనలోనే మొత్తం జరిగి ఉంటుందని ఎవరైనా చెప్తారు. చిన్నపిల్లగాడైనా జగన్మోహన్ రెడ్డి గారి అయ్యంలో లిక్కర్ స్కామ్ జరిగింది కదా, దానికి ఎవరు కీలకమైనటువంటి సూత్రధార అయి ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు. కానీ పూజారి పోస్తేనే తీర్థం అవుతుంది. కాబట్టి ఈడీ చెప్తేనే, సిట్ చెప్తేనే అది ఫైనల్ అయిపోద్ది. సిట్కి అనుమానం రావటం వేరు, నిర్ధారించుకోవడం వేరు, నిర్ధారించుకున్న అంశాన్ని కోర్టులో ప్రూవ్ చేయడం వేరు. నేను గతంలో కూడా చెప్పాను కదా మీకు ఆ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేరాన్ని ప్రూవ్ చేయాలంటే చాలా టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి కాదు. ఆయనకి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, సిట్ కేసులు ఇవన్నీ కొత్త కాదు. ఇలాంటి చాలా చూసున్నాడు ఆయన. మామూలుగా ఏదో సామెత ఉంటుంది, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ నయం అని చెప్పేసి. వీళ్ళకి ఎంక్వైరీలో ఏం పడతారో తెలుసు, ఎంక్వైరీలు ఎలా జరుగుతాయో తెలుసు. ముందుగానే ఎంక్వైరీలు దొరకకుండా ప్లాన్ చేశారు స్కామ్. రేపు ఎంక్వైరీలు కూడా ఎలా జరుగుతాయి, ఒకవేళ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎలాంటి విచారం జరిగిద్ది, ఆ విచారంలో ఏం అడుగుతారు, ఎలా సమాధానం చెప్పాలి, ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా భారతదేశంలో ఇంకొకరికి తెలియదేమో. ఓకే, తన వరకు రాకుండా లింక్ ఎక్కడో కట్ చేసి ఉంటాడు. తన దాకా రాకుండా లింక్ ఎక్కడో కట్ చేసి తన బ్యాక్ ఎండ్ లోని ఫ్రంట్ ఎండ్ వేరే వాళ్ళని చూపించి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తేల్చాలి అంటే చాలా టెక్నికల్ ఎవిడెన్స్ ని వీళ్ళు సంపాదించాలి, చాలా ఆధారాన్ని సంపాదించాలి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేసి ఈ కేసు నేర ఆరోపణలు రుజువు చేయడంలో కనుక సిట్ కానీ ఈడీ కానీ ఫెయిల్ అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గేమ్ ఆడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ గేమ్కి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలి. నిజానికి ఈడీ అనేది దేశం మొత్తం గొప్ప ఎంక్వైరీ సంస్థే, దేశం మొత్తం చాలా మంది భయపడే ఎంక్వైరీ సంస్థే. కానీ తెలుగు వాళ్ళలో మాత్రం ఒక చులకన భావం ఉంది ఈడీ అంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాత కేసులు తేల్చలేకపోయారు. 20 సిబిఐ ఈడీ కేసులు, అదిగాక వివేకానంద రెడ్డి గారి సిబిఐ కేసు, ఇదేవి కూడా తేలలేదు. కాబట్టి వీళ్ళు ఎక్కడ తేల్చగలుగుతారే, ఈడీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సేపు అనేటువంటిదే జనంలో పోతుంది. కాదు, అలా ఉండదు అని క్రెడిబిలిటీని నిలుపుకోవాల్సింది ఇప్పుడు ఈడీ. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది మనీ లాండరింగ్ విషయాల్లో చాలా గట్టి నిఘా ఉన్నటువంటి సంస్థ. ఈడీ కేసులు ఎలా ఉంటాయంటే, మరి సిట్టు ఎంక్వైరీ చేసింది అనుకో, నీ మీద కేసు పెట్టింది అనుకో, నువ్వు దోషి అని సిట్ నిరూపించాలి. కానీ ఈడీ నీ మీద కేసు పెట్టింది అనుకో, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి నేను తప్పు చేయలేదు అని చెప్పేసి. సో ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ అరెస్ట్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి నాకు ఇది ఇక్కడికి సంబంధం లేదని. కానీ సిట్ అరెస్ట్ చేసిన అనుకో, సిట్ ప్రూవ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు గనక చేస్తే ఈడీనే చేసింది. ఈడీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆధారాలు సంపాదించే కెపాసిటీ ఉన్న దర్యాప్తు సంస్థ, అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్న దర్యాప్తు సంస్థ. సిట్కి చాలా పరిమితులు ఉంటాయి. కానీ దురదృష్టం కొద్దీ సిట్ ఏమో వేగవంతంగా విచారం చేస్తుంది, ఈడీ ఏమో నిర్లక్ష్యంగా ఎంక్వైరీ చేస్తా ఉంది. ఈ 2 రోజులుగా ఈడీ గురించి వార్తలు వింటున్నాం, కానీ ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది? అప్పటి నుంచి ఈడీ నిజంగా దూకుడుగా కూడా సిట్ ఒకసారి ఈడీకి లేఖ రాసినట్టుందిగా, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది, మీరు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక లేఖ రాసిందిగా గతంలోనే సిట్. ఆ లేఖ అప్పుడు ఎంత గొప్పగా స్పందించింది ఈడీ. కానీ ఈడీ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిజంగా ఈడీ గనక గత అనుమానాలుగా కాకుండా ఈ 3 నెలల పాటు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే సిట్ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళు ఎక్కడెక్కడ దందాలు చేశారు, ఎక్కడెక్కడ ముడుపులు తీసుకున్నారు, దీన్ని ఎక్కడికి పంపించారు, ఇవన్నీ తరవుగా వాళ్ళంతటా వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఇప్పుడు దొరికారా అని చెప్పి బయటకు వచ్చిందంట ఈడీ. అలా చెప్తా ఉంటారు. కానీ ఈడీ ఖచ్చితంగా సరే ఓకే అలా చెప్పినప్పటికీ నమ్ముదాం, నిజంగా ఇప్పటి నుంచి కూడా దూకుడుగా పనిచేసి ఈ కేసును ప్రూవ్ చేయగలిగితే ఇది మిగతా కేసులాగా కాదు. మరి దాదాపు 30,000 మందిని తప్పుడు మద్యం తాగించి చంపేసి దాదాపు 90,000 మంది కిడ్నీలు రివర్లు పోవటానికి కారణమైనటువంటి స్కామ్. అందుకనే దీన్ని నేను మొదటి నుంచి స్లో పాయిజన్ కేసు అంటున్నాను. అందరూ లిక్కర్ కేసు అని పిలుస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ స్లో పాయిజన్ కేసు అంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసును ఎంక్వైరీ చేసి ఇప్పుడు 3,500 కోట్లు అనేది నాకు తెలిసి కొండందో ఎలుకను పట్టినట్టే. ఇది 3,500 కోట్ల స్కామ్ అని నేనైతే నమ్మట్లేదు, నేనైతే విశ్వసించట్లేదు. ఇది ఖచ్చితంగా 20-25,000 కోట్లు 30,000 కోట్ల స్కామ్ అని నేను బలంగా విశ్వసిస్తున్నా. సరే వీళ్ళు 3,500 కోట్ల వరకు ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పేపర్ మీద వర్క్ ఉన్నటువంటి వాటి వరకు ఎంక్వైరీ చేస్తున్నారు. సరే ఆమెరికన్నా తేల్చి ఆమెరికన్నా రుజువు చేసి
ఆ మేర కన్నా శిక్షలు పడేలా చేసి ఆ డబ్బుని జప్తు చేసి అప్పుడు అంతిమ లబ్ధాన్ని పట్టుకుంటారా, బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరెవరు శిక్షలు పడితే ఇది కూడా నాకు అవసరం లేదు. ఈ 3,500 కోట్లు వీలైనంత వరకు డబ్బుని జప్తు చేసి వీలైనంత వరకు బాధిత కుటుంబాలకు పంచాలని నా డిమాండ్. ఓకే, ఎవరైతే కొడుకును కోల్పోయిన తల్లులు ఉన్నారు, ఎవరైతే భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు, ఎవరైతే కుటుంబాలు ఛిద్రాన్ని చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి డబ్బుని పంచాలి, వాళ్ళకి నష్టపరిహారంగా వాటిని కేటాయించాలి అనేది మాత్రం నేను ప్రధానంగా చేసే డిమాండ్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.